అందరం సంతోషంగా రెండు చేతుల పైకి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. మంచిది. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాలు జాగ్రత్తగా అర్థమయ్యేటట్టుగా చదువుదాం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి కొంచెం బేసి పెట్టు. నీ సహోదరుడైన యేషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టుదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ ఉదయకాలములో నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాము తండ్రి. ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించటానికి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, నీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో అయినా చదవబడిన వాక్య భాగంలో ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించండి. మా అందరితో ప్రభువా మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వాక్య భాగంలో మనం గమనిస్తే కనుక ఇక్కడ యాకోబు కుటుంబం అంతా కూడా దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు పాటించిన విధానము, అనుసరించిన పద్ధతిని మనం ఇప్పుడు చదువుకున్నాం. దేవుని మందిరమునకు అసలు ఎలా వెళ్ళారు వాళ్ళు అనే విషయాన్ని ఈ 1 నుంచి మనము ఈ 4 వాక్యాల్లో జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. యాకోబు గారి యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే, యాకోబు గారు కొంపల మునిగిపోతే తప్ప ప్రార్థన చేయడు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ప్రార్థన చేస్తే, రోజు ప్రార్థన చేసే మీలాంటి వాళ్ళు కూడా సరిపోరు. 20 సంవత్సరములకు ఒకసారి ప్రార్థన చేసినా సూపర్గా ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. మామూలుడు కాదు. ఈ యాకోబుకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు దీనా. దీనా ఎలా ఉండాలి? దీనంగా ఉండకుండా ఇంట్లో ఊర్లోకి వెళ్ళి అన్నీ చూసొద్దాం, సిటీ రైడ్ అన్నీ చూసొద్దామని చెప్పేసి బయటకు వెళ్ళి తన జీవితాన్ని పాడు చేసుకుంది. కుదురుగా ఇంట్లో ఉండకుండా, ఆదివారం వస్తే సహవాసంలోకి వెళ్లకుండా
తల్లిదండ్రులతో ఉండకుండా, అన్నదమ్ముల మాట వినకుండా ఒంటరిగా తిరగడానికి రోడ్డెక్కితే అన్నీ చూద్దామని అక్కడికి వెళ్ళేసరికి ఆ దేశపు రాజకుమారుడు ఆమెను పాడు చేశాడు. ఈ విషయము నాన్నకు తెలిసింది. చాలా బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. కుమారుడికి చెప్పాడు, అరే మన బిడ్డ అన్యాయం అయిపోయింది, మన బిడ్డకు అన్యాయం జరిగిపోయింది. మనము పొరుగు ఊరు వాళ్ళమనే కదా, మనం ఊరి బయట గుడారాలు వేసుకుని బ్రతుకుతున్నామనే కదా, మనం ఏమి చేయలేము అని అనుకుంటున్నారు. వాళ్ళ నాన్న కూడా అదే ఉద్దేశంతో మనం ఏం చేస్తాం అనుకున్నప్పుడు సహోదరులకి బాగా రగిలిపోతుంది అనమాట. ఏదైనా సరే మనము ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి అనుకుంటున్నారు. ఒక వేశ్యతో చేసినట్లుగా ఇశ్రాయేలు కుమార్తెతో అలా చేస్తారు వాళ్ళు. ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలనుకున్నారు. అంతలో ఆ రాజుగారి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి జరిగిపోయిందో జరిగిపోయింది అన్ని మర్చిపోతాం, ఇక నా కొడుక్కి మనసంతా నీ కుమార్తె మీదే ఉంది, సగౌరవంగా మేము పెళ్లి చేసేసుకుంటాం ఇక మీరు ఒప్పుకుంటే అని యాకోబుతో ఆ రాజుగారు మాట్లాడాడు. ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? రాజుగారి ఇంటికి వెళ్తుంది. స్తోత్రం చెప్పు. కొంచెం వెంటనే ఒప్పుకున్నారు కానీ ఒక కండిషన్ పెట్టారు అనమాట. వాళ్ళు ఏమన్నారంటే, మీరు సున్నతి లేకుండా మీరు దేవుని బిడ్డగా లెక్కించబడరు కదా, కాబట్టి మీరు అందరూ సున్నతి చేయించుకోవాలి, అప్పుడే మా బిడ్డను మీ అబ్బాయికి ఇస్తాం. మొత్తానికి రాజుగారి మీద, రాజుగారి కొడుకు మీద ఉన్న గౌరవంతో మొత్తం ఊరు వారందరూ కూడా సున్నతి చేయించుకోవడానికి ఇష్టపడారు. ఆ సున్నతి మాకు తెలియదు కదా అన్నారు వాళ్ళు అంతకుముందు. చేయించుకో సిద్ధపడినప్పుడు మేము మీకు హెల్ప్ చేస్తాం, మీకు సహాయం చేస్తాం అని చెప్పారు వీళ్ళందరూ కూడా. యాకోబు కుమారులందరూ కూడా చెప్పి వీరందరూ కూడా సున్నతి చేయించుకుని మంచం మీద బాధపడుతూ ఉన్నప్పుడు దొరికిన వాడిని దొరికినట్టు మొత్తం అందరిని చంపేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డరా, మా చెల్లి మీద ఇంత అమర్యాదగా మీరు ప్రవర్తిస్తారా? మేము వేరే ఊరు వాళ్ళమనే కదా, మేము గుడారాల్లో బ్రతుకుతున్నామనే కదా, మీకు కొంత సులకనైపోయాము, బలాత్కారం చేసామని ఒక బాధతో మంచం మీద ఉండగా వాళ్ళు సున్నతి చేసుకున్నారు, బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితులు అందరినీ కూడా చంపేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ మాట ఆ ఊరంతా తెలిసిపోయింది, ఆ దేశం అంతా తెలిసిపోయింది. మా ఊరు వచ్చి మా పిల్లలను మీరు చంపేస్తారా అని ఊరందరూ కూడా కత్తులు పట్టుకుని యాకోబు పుట్ట మీదకి వచ్చారు. స్తోత్రం చెప్పండి. వీరెంతమంది? 12 మంది. వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఊరందరూ కూడా వచ్చారు. వీళ్ళు ఏమంటున్నారంటే కనుక, మమ్మల్ని మోసం చేసి మా ఊళ్ళోకి వచ్చి మేము సహాయం చేస్తామని మీరు మాకు చెప్పి పడకల మీద ఉండగా మమ్మల్ని చంపేస్తారా అని వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో, దిక్కుతోసని పరిస్థితుల్లో యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నాన్న నువ్వు ఇక్కడ ఎంత ప్రార్థన చేసినా వర్కౌట్ కాదు, నీవు లేచి నీవు బేతేలుకి వెళ్ళు, నా మందిరం వరకు వెళ్ళు అని దేవుడు చెప్పగానే, ఎప్పుడైతే దేవుడు దేవుని మందిరం వరకు వెళ్ళమని చెప్పాడో, ఎట్లా పడితే అట్లా నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రాజుగారి దగ్గరికి వెళ్ళొచ్చు, ఎట్లా పడితే అట్లా నువ్వు ఏషావు దగ్గరికి వెళ్ళొచ్చు, ఎట్లా పడితే అక్కడికి నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు నువ్వు, కానీ దేవుని మందిరం వరకు నువ్వు ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ చెప్తున్నారు, మనందరం కూడా ఇలాగా బయలుదేరి మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, బేతేలు యొక్క పరిస్థితి ఏంటో
యాకోబుకు తెలుసు. బేతేలు యొక్క మహిమ ఏంటో యాకోబుకు తెలుసు. బేతేలు యొక్క విలువేంటో ఆయనకు తెలుసు. దేవుని మందిరం యొక్క ప్రత్యక్షత ఏంటో యాకోబుకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఆదికాండం 28:17 చెప్తాడు, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు. ఎట్లా పడితే అట్లా ఉంటే సంఘములో కుదరదు, మందిరంలో ఎట్లా పడితే అట్లా నువ్వు ఎక్కడికి వెళ్ళ పర్వాలేదు, కానీ రాజుగారి దగ్గర వెళ్ళ ఊరుకుంటాడేమో, కానీ దేవుని మందిరములకు మనం ఎట్లా పెడతాడు వెళ్తే కుదరదు అని ఆ కుటుంబస్తులందరితో కూడా చదవండి. మరొకసారి 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం మరలా. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదమని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు శెకెము దగ్గరనున్న మస్తికా వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారి కుటుంబం దగ్గరికి వచ్చాడు. భార్యలారా, దాసులారా, దాసీలారా, మనమందరం ఇప్పుడు బ్రతకాలి అంటే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం బ్రతకాలంటే కనుక మనందరము కూడా లేచి దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరం యొక్క విలువ యాకోబుకు తెలుసు. దేవుని మందిరం యొక్క ప్రత్యక్షత యాకోబుకు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు లేచి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మిమ్మల్ని మీరు శుచిపరచుకోమని చెప్తున్నాడు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని మందిరానికి మనం వస్తున్నాం. మనం ఎక్కడికైనా సరే నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్తావు, నీ ఇష్టం వచ్చిన సమయానికి కూడా నువ్వు వెళ్తావు. కానీ దేవుని మందిరం అనేది ఒక క్రమంగా ఉండాలి. మనం దేవుని మందిరం మనకు వెళ్తామని చెప్పగానే తన కుటుంబస్తులందరితో కూడా యాకోబు చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోవాలి మీరు అని చెప్తున్నాడు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని మందిరమునకు వస్తున్న మనం అందరము కూడా దేవునికి ఎలా కనపడాలి? మనము నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలని వెళ్తారు? దేవుని మందిరమునకు వస్తున్న మనం అందరము కూడా దేవునికి మనం ఎలా కనపడాలి, అసలు ఎలా రావాలి అనే కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే కనుక, మొట్టమొదటిగా ఆ చదువుకున్న ఆ వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. మనం ఆదికాండం 35:4 వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు శెకెము దగ్గరనున్న మక్తహు వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. చాలు ప్రియమైన దేవుని మందిరమునకు వస్తున్న మనం అందరం కూడా మనల్ని మనము శుచిపరుచుకోవటానికి రావాలి. ఇక్కడికి శుచిపరుచుకుని పరిశుద్ధపరచుకోవడానికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం అలాగే ఉంటేలా? ఇక్కడ చెప్పగానే ఏం చేశాడు అక్కడ ఆయన, తమ యొద్దను అన్య దేవతలన్నిటినీ చెవులకున్న పోగులను కూడా యాకోబుకు అప్పగిస్తే, యాకోబు ఏం చేశాడంటే మస్తిక వృక్షము కింద వాటిని దాచిపెట్టాడు. చాలామంది మనకు ఒక ఆలోచన, మంచిగా దేవుని సంధికి వస్తున్నప్పుడు మనము దేవుని బిడ్డలము, రాజుల న్యాధిక సమూహముగా మనము చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనం ఉంచాడు కాబట్టి బాగా తయారయ్యి రావాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది దాంట్లో తప్పేమి లేదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నువ్వు ఆయనకి ఎలా కనపడాలి అనేది తిమోతికి రాసిన మొదటి పత్రికలో చూస్తే 2వ అధ్యాయము 9వ వాక్య భాగమును చదువుకుందాం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని వస్త్రముల చేతనే కాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని మనము చెప్పుకుంటున్న దేవుని మందిరములో కూర్చుంటున్న ప్రతి ఒక్కరము కూడా
స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. గట్టిగా చెప్తాం హల్లెలూయా. సత్క్రియల చేత దేవుని సన్నిధిలోకి వచ్చిన మనమందరం కూడా మనల్ని మనము శుచిపరుచుకుని సత్క్రియల చేత మనల్ని అలంకరించుకోవాలి. వస్తువుల చేత లేకపోతే వస్త్రముల చేత అలంకరించుకుంటాం, కానీ అది తగు మాత్రమే ఉండాలంట. మనము దైవభక్తి గలవారమని చెప్పుకుంటున్న మనం అందరము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సత్క్రియలను మనము అలంకరించుకుని దేవుని సన్నిధిలోనికి రావాలి. వచ్చిన తర్వాత నువ్వు అలంకరించుకోవాలి. ఆయన చూడగానే నీకు ఎలా కనపడాలి? వానికి ఎలా కనపడాలంటే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రియమైన పిల్లల వలన వారికి కనపడాలి. అందరూ చెప్దాం హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు చిట్ట చివరి మెట్టు వరకు కూడా ఫోన్ చూసుకుంటాను వస్తే, వచ్చిన తర్వాత కూడా మధ్య మధ్యలో అసలు ఫోన్ ఉందా లేదా అని ఎదుక్కుంటూ ఉంటే మన సత్క్రియలు మనం చూసిన దేవుడు ఏమనుకుంటాడు? యాకోబు చెప్పాడు, అందుకే ఇప్పుడు మనము దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు శుచిపరచుకొని చెప్పగానే వాళ్ళు ఏం చేశారు? చెవికొన్న పోగులు తీసి ఇచ్చేసారు వెంటనే. యాకోబు వెంటనే వాటిని మస్తిక వృక్షం కింద దాచిపెట్టాడు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే దేవుని పిల్లల వలె నువ్వు రావాలి. వచ్చిన నువ్వు దేవుని పిల్లవాని కనబడాలి. చూడగానే ఎందుకు ఆయన బంగారాన్ని ఎక్కువగా పెట్టుకోవద్దు అని అక్కడ అలంకరించుకోనగానే ఒక మాట చూసాం కదా. ఎందుకని? బాగా అలంకరించుకున్నారనుకోండి, ఒకవేళ మనం ఎట్టగా కాదు, ఒకవేళ ఆ పాయింట్ స్త్రీల గురించి ఉంది కాబట్టి స్త్రీల గురించి మాత్రమే కాదు, అందరి గురించి ఆ మాట అనుకుని మనం విందాం. ఇప్పుడు బాగా అలంకరించుకున్నారనుకోండి, వాళ్ళని చూసినప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు బాగా అలంకరించారు, మనం ఏమంటాం వాళ్ళని చూసి? చెప్పండి, ఏమంటాం? దేవతలాగా ఉండవా అంటారా? అంటారు కదా, అంటారు కదా. లేకపోతే ఇంకో మాట అంటే బుట్ట బొమ్మలాగా ఉంటామంటాం. అంటే బుట్ట బొమ్మలాగా నిన్ను చూడటానికి ఆయన దేవుని పిల్లల వలె మీరు ఉండాలి. దేవుని సంధికి వచ్చిన మనం అందరం కూడా. అంతేకాని ఆయన బంగారానికి వ్యతిరేకం కాదు. మిమ్మల్ని మీరు శుచిపరచుకొని, అంటే ఇప్పుడు యాకోబు చెట్టు కింద దాచిపెట్టేసి మందిరానికి వచ్చాడు. అంటే మనము దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నామండి? మనము దేవుణ్ణి కలుసుకుంటానికి వెళుతున్నాం. ఆలోచన నీకు రావాలి. ఇప్పుడు పర్వతములు కూడా కరిగిపోయే దేవుని సన్నిధికి నేను వెళుతున్నాను. నా హృదయాన్ని పరిశీలన చేసి దేవుని మందిరానికి నేను వెళుతున్నాను. ఆ ఆలోచన మనకు ఉండాలి. అప్పుడే మనము దేవుని పిల్లల వలె, ప్రియమైన పిల్లల వలె మనం ఉండగలుగుతాం. ఎప్పుడైతే యాకోబుతో దేవుడు చెప్పాడో, యాకోబు వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చెప్పేశాడు. మనం ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మనం దేవుని మందిరానికి మనం వెళ్ళాలంటే కనుక మనం ఎలా ఉండాలంటే మిమ్మల్ని మీరు శుచిపరుచుకోవాలని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే వాళ్ళు స్నానం చేశారు, వస్త్రాలు మార్చుకున్నారు, చెవులు కొన ముక్కులు కొన అన్ని కూడా తీసివేసి యాకోబుకి ఇచ్చేస్తే, యాకోబు వెంటనే వాటిని మస్తిక వృక్షం దాచిపెట్టేసి దేవుని మందిరంలోకి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. నీ ఆభరణములు నీ మీద ఉన్నవి, లేకపోతే నువ్వు కాళ్ళు కడుక్కో అన్నారు అనుకోండి. సపోజ్ అర్థం ఏంటి? నీ కాళ్ళు శుభ్రంగా లేవని అర్థం, అంతే కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం వరకు వచ్చిన మనమందరం కూడా మనమందరం కూడా శుచిపరుచుకుని రావాలి. కొత్తగా వచ్చిన వాళ్ళంటే వాళ్ళు ఎలాగ వస్తారు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మారుమనసు మంది రక్షించబడతారు. మనం రక్షించబడే మనమందరం కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం ఆయనకి ఎలా కనపడాలండి? ప్రియమైన పిల్లల వలె కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. నా పిల్లలు వచ్చారు, నా పిల్లల కొరకు నేను ఏదైనా చేయాలి అని ఆసక్తి ఆయనలోనికి వచ్చేలాగా మన ప్రవర్తన ఉండాలి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 5వ వాక్య భాగమును చదువుకుందాం. కాగా
కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడినొల్లని ప్రజలు మీరు లోబడనాలని ప్రజలండి. ఎన్నిసార్లు చెప్పినా మీరు లోబడట్లేదు. చాలాసార్లు చెప్పి చూశాను నేను మీకు. నేను అంటలేదు, నా మీద మీరు కోపం కూడా పెట్టుకోవద్దు. నేను అంటలేదు, మీకు చాలాసార్లు చెప్పాను నేను, మీరు లోబడనొల్లని ప్రజలు మీరు. ఒక క్షణం మాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా, నేను ఒకవేళ నీ నడుముకి వచ్చానా, మిమ్మును మీరు నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయమని చెప్పాడు. ఆమె చెప్తే బాగుంది కదా. ఇక్కడ ఈ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకా కొంచెం రావటం ఆలస్యం అయ్యేప్పటికీ మా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళాడో మరి రాలేదు అని వెంటనే వాళ్ళకి చెవుకున్నాయి, ముక్కుకున్నాయి అన్ని బంగారం అన్నీ కూడా తీసివేసి ఒక దూడను తయారు చేసుకుని, ఒక బొమ్మను తయారు చేసుకుని తిని త్రాగుతూ డ్యాన్సులు వేసుకుంటూ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. అయితే ఈలోగా మోషే దిగొచ్చాడు, చాలా బాధపడ్డాడు. ఆ 10 ఆజ్ఞలు ఆ పలకలను కూడా పగలగొట్టేశాడు కోపంతో. వాళ్ళు చేసుకున్న బొమ్మను కూడా కాల్చేశాడు. మీరు దేవుని పక్షమున ఉన్నవారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రండి అని చెప్పగానే అక్కడ చాలామంది లేవీలందరూ కూడా వచ్చారు. తరువాత ఏం చేశాడంటే, వాళ్ళు ఆ బొమ్మను చేసుకున్నందుకు ఆ బొమ్మను కూడా కాల్చేశాడు. సుమారు 3000 మంది అప్పుడే చనిపోయారు. అప్పటి నుంచే దేవుని సేవ చేయటానికి దేవుడు లేవీని ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. సీరియస్గా ఉన్నారంటే అందరూ హల్లెలూయా. దేవుని సేవ చేయడానికి అప్పటి నుంచి లేవీని ఏర్పరచుకున్నాడు. అందరి వల్ల కాదు సేవ చేయటం. సేవ చేయటం అంటే ఏంటంటే, బంధాలు అనుబంధాలు అన్నీ కూడా విడిచిపెట్టి వచ్చిన వాళ్ళే సేవ చేయగలుగుతారు, అందరి వల్ల కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు దేవుని పక్షమున ఉన్నవారు ఎవరో అంటే కనుక లేవీలు మాత్రం వచ్చారు అక్కడికి. మన రాముల మీద రంజన్ సిస్టర్ గారు అంటున్నారు, అందరూ వల్ల కాదు అయ్యగారు, అది ఏది సేవ చేయటం అనేది అందరి వల్ల కాదు. నిజంగానే బంధాలు బాంధవ్యాలు ఈ చుట్టాలు ఇవన్నీ ఉంటే కనుక మనం ఆ పనుల ముందుకెళ్ళాం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు అన్నీ కూడా విడిచిపెట్టేసి ఒక తీర్మానం తీసుకుని నా దగ్గర వచ్చారు. కాబట్టి మీరు ఇక నుంచి మీరు అందరూ కూడా నా సేవ చేయాలి అని లేవీ గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో మోషే దేవుడితో అంటున్న మాట చదువుదాం. 32వ అధ్యాయం నిర్గమాకాండము 32వ అధ్యాయాన్ని చదువుదాం. వచ్చినాన్ని చదువుదాం. 32వ అధ్యాయం 32వ వాక్యం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన ఈ గ్రంథములో నుంచి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను అన్నాడు. దేవుడు అంటున్నాడు అప్పుడైతే, ఏంది ఎట్లా మాట్లాడుతున్నావు, నీ పేరు ఎందుకు తుడిచివేయాలి, నువ్వేం పాపం చేసావు, చేసిన వాళ్ళు అంతే కదా. ఎవడు పాపము చేశారో వాడిని శిక్షిస్తాను, నేను నిన్నెందుకు శిక్షిస్తాను అని మోషేతో అంటున్నాడు. అప్పుడు మోషే అంటున్నాడు, అప్పుడు దేవుడే అప్పుడు అన్నాడు, వాళ్ళు ఎందుకు శిక్షిస్తాను తెలుసా, నేను వారందరూ కూడా లోపడిన ప్రజలు, వాళ్ళు నా మాట వింటలేదు కాబట్టి వారందరినీ కూడా నేను చంపేస్తానంటున్నాడు. అప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా మరి అందరూ చనిపోయి నరకానికి వెళ్ళినా నేను ఒక్కడే బ్రతికి పరలోకంలో ఉన్నా నాకు వాళ్ళే గుర్తొస్తారు మా వాళ్ళు. స్తోత్రం. కాబట్టి నన్ను కూడా చంపే అన్నాడు. చంపేయంటే కనుక అప్పుడు దేవుడు అన్నాడు, సరే నిన్ను బట్టి వారిని నేను క్షమిస్తున్నాను. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అప్పుడు మోషే అన్నాడు, క్షమించావా అన్నాడు. క్షమించావా అన్నాడు. నిజంగా క్షమించావా, క్షమిస్తే కనుక నువ్వు మాతో రావాలి అన్నాడు. సరే మీరు కనుక మాతో రాకపోతే కనుక మేము ఒక్కడు కూడా ముందుకు వేయము అన్నాడు మోషే. నేను రానన్నాడు. అయితే మమ్మల్ని క్షమించలేదు అనమాట. నువ్వైతే
సరే ఇంతగానో అడుగుతున్నావు కదా, నేను మీతో వస్తా. మీతో నేను రావాలంటే కనుక మీరు ఏం చేయలేదు తెలుసా? చదవండి ఆ మాట. 30 నిర్గమాకాండం 35వ అధ్యాయము 5-6 వాక్య భాగాలు. కాగా ఆ యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలులతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణం మాత్రము నేను మీ నడుముకు వచ్చినా మిమ్మల్ని నిర్మూలం చేసేదగను గనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను నేను గనక ఇప్పుడు మిమ్మల్ని క్షమించాను అన్నది అమ్మట్లేదు కదా, నన్ను రమ్మన్నారు కదా, నేను వస్తాను. నేను రావాలంటే కనుక మీరేం చేయాలి తెలుసా? ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్న ఆభరణాలు తీసేయని అని చెప్పాడు. చెప్పట్లేదు ధైర్యంగా? ఏమన్నా దానికి వ్యతిరేకమంటావా యేసుప్రభు వారు? మీరు బాగా అలంకరించుకుంటే నేను నా పిల్లలకి నేను ఏదో చేయనుకుంటా, కానీ నాకంటే మీరు జాగ్రత్తగా కనపడతారు. కాబట్టి నేను మీతో రావాలనుకుంటే కనుక ఒకటే ఒక కండిషన్. ఏంటి చెప్పాలి గట్టిగా? చెప్పట్లేదు అసలుకి. వాళ్ళు చెప్తున్నారు ఆభరణములను మీరు తీసివేయమని చెప్తున్నాడు. అప్పుడు నేను మీతో వస్తా. 6వ వాక్యం చదువు. కాబట్టి ఇశ్రాయేలులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. దేవునికి స్తోత్రం చెప్పు. అప్పుడే దేవుడే అనుమానం, అంతేనా? మీరు సత్క్రియలు అనే ఒక ఆ క్రియలను మీరు ఆభరణములుగా ధరించుకోమని చెప్తున్నాడు. ఇది ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మనము దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె మీరు ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా దేవునికి ఎలా కనపడాలి? మనము దేవుని పిల్లల వలె కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అందుకని యాకోబు చెప్తున్నాడు, మీరు వెంటనే శుచిపరుచుకొని, వెంటనే ఆ మాట చెప్పగానే వాళ్ళు స్నానాలు చేశారు, వస్త్రాలు మార్చుకున్నారు, చెప్పుకున్న ముక్క అనేది తీసేసి యాకోబుకి ఇచ్చేసి దేవుని మందిరానికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పెట్టారా, మనము దేవుని సన్నిధికి వస్తున్న మనం అందరం కూడా ఆయనకి ఎలా కనపడాలంటే కనుక మనము ఆయన పిల్లల వలె కనపడాలి. మనము అప్పుడే దేవుడు ఏదైనా కార్యాలు చేస్తాడు. మనకి శుచిపరుచుకుని రావాలి. అసలు మనము ఒక ప్రత్యేకమైన జనాంగము. ఎస్తేరు గ్రంథంలో చూస్తే కనుక 3వ అధ్యాయము చదవడం ఒక మాట 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సమస్తములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారు ఎలా ఉన్నారు తెలుసా? వారి విధులు సకల విధులకు వేరుగా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. మనము ఈ లోకములోంచి దేవుడు వేరు చేశాడు మనల్ని. మనము ప్రత్యేకంగా జీవించాలి. అప్పుడే దేవుడికి పిల్లలు కనపడతాం. మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళినట్టుగా దేవుని మందిరానికి రాకూడదు. నువ్వు ఎక్కడ పడితే జీవించినట్టుగా ఎక్కడ దేవుని ఉండకూడదు. నువ్వు ప్రియమైన పిల్లల వలె కనపడాలని చెప్తున్నాడు. వారి విధులు సకల జనులకు వేరుగా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట చెప్పను మీకు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వాక్యం. సుందరములైన మన అవయవములకు మన అవయవాలు దేవుడు అంటే ఇచ్చాడు చెప్పండి. అందంగా ఇచ్చేసాడు. అంతేనా? అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. దేవుడు అంటే మంచి శరీరాన్ని మంచి అవయవాలు మనకి ఇచ్చాడు. మరి ఎక్కువ సౌందర్యం అక్కరలేదంట. ఆమెన్. దీన్ని కాపాడుకుంటే చాలు. ఆమెన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళంగానే చెవికి కమ్మికి కనపడలేదు అనుకోండి, ఏమైనా పెట్టుకోలేదు అడిగేస్తారు అన్నీ. అంటే వాటి వల్లే వాళ్ళకి అందంగా కనపడినట్లు వీళ్ళకి ఉద్దేశం. ఆయన ఏమని చెప్తున్నాడు? సుందరములైన మన అవయములకు మరి ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. అందము మోసకరము, ఆ సంగతి తెలుసు. స్తోత్రం.
అందం అంటే దేవుడు ఇచ్చింది, సౌందర్యం అంటే మనం తయారయ్యేది. దేవుని స్తోత్రం. అది బాగా రుద్ది 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 రుద్ది. కాబట్టి నేను మీతో రావాలనుకుంటున్నారా? మీ ఆభరణములు తీసివేయండి. ఎప్పుడైతే యాకోబుతో దేవుడు చెప్పాడో వెంటనే వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా చెప్పేశాడు, మిమ్మల్ని మీరు శుచిపరచుకుని దేవుని మందిరానికి రమ్మనగానే వాళ్ళన్నీ కూడా తీసివేశారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు బంగారానికి వ్యతిరేకం కాదు, అలంకరించుకుని వ్యతిరేకమని కాదు, తగు మాత్రమే మీరు అలంకరించుకొని సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకొని దేవుని మందిరానికి వస్తే మీరు దేవుని పిల్లల వల్లే కనపడతారు. అబ్బా నా పిల్లలు అంటాం కదా మనం ఎత్తుకోగానే, సేమ్ నా పోలికే అంటావే. మరి ఆయన పోలికలకు ఎట్ట కనపడతారు? కనపడాలంటే ఎట్టా? ఆయన ఏంటో ఏం పెట్టుకోవద్దని చెప్తున్నాడు. పెట్టుకోవద్దని కూడా చెప్పండి, సుందరంగా నీకు అవయవాలు ఇచ్చాను. మరి ఎక్కువ ఎందుకు అంత రెడీగా అయిపోయి మొత్తానికి అద్దె కూడా తెచ్చుకుని వేసిపోతావు. ఏదన్నా ఫంక్షన్ పెళ్ళికి వచ్చి మామూలుగా ఉండదు అనమాట, ఎవరు అనమాట. లేకపోయినా వాళ్ళ తెచ్చి వీళ్ళ తెచ్చి అది పోతే కానీ ఉండదు. అమ్మ చక్కదనం గుమ్మంలో కనపడింది అన్నట్టు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మందిరంలో మనం వస్తున్న మనం అందరం కూడా మనల్ని మనం శుచిపరచుకుని రాగలిగితే కనుక ఆయనకు మనము దేవుని పిల్లల వల్ల కనపడతాం. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా దేవుని మందిరంలోకి వచ్చేవాళ్ళు ఎలా రావాలి చెప్తాడు. చదవండి, మరొక మాట ముగిస్తా నేను. నిర్గమకాండం 23వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియమాక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఇక్కడ నా సన్నిధిని ఎవరు కూడా ఒట్టి చేతులతో కనబడకూడదు. ఇక్కడ మోషే అహరోనుతో ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నేను ఇప్పుడు మిమ్మల్ని విడిపించుతున్నాను కాబట్టి ఇది ఈ సంవత్సరానికి మొట్టమొదటి నెల, అంతేనా? ఇది మొట్టమొదటి నెల కాబట్టి మీరు ఈ మొదటి నెల నుంచే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీరు ఒక్కలే రాకూడదు. ఎవరు రావాలి? మీతో మరొక్కరు రావాలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీకు వెంటనే ఒట్టి చేతులతో రాకూడదంటే మీకు ఏం గుర్తొచ్చింది చెప్పండి? అది మేము వేస్తున్నాం కదండి 10 రూపాయలు, ఇంకా మేమే ఇంకేడ తీసుకొస్తాం. అంటే మీరు ఉన్న పరిస్థితుల్లో నుంచి దేవుడు 2024 సంవత్సరాన్ని దాటించి విడిపించి ఈ నూతన సంవత్సరం దేవుడు మనకెందుకు ఇచ్చాడు? నిన్ను ఆశీర్వదించడానికి ఇచ్చాడు. అంతేనా కదా? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మంటే ఉండనిచ్చాడు. ఎందుకని? నువ్వు ఫలిస్తావని, నువ్వు ఆశీర్వదించబడతావని. ఎప్పుడు కూడా నేను మీతో ఉండేది ఎందుకో తెలుసా? ఎప్పుడు కూడా నేను మీతో నడిచేది ఎందుకో తెలుసా? ఎప్పుడు ఆలోచించారు మీరు? నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. నేనంటే నేను కాదు, ఎవరు ఉంటున్నాడు. నేను మీతో కూడా నడుస్తున్నాను కదా. ఎప్పుడు ఆలోచించారు మీరు? నేను మీతో ఉన్నట్లుగా మీరు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మరొక్కరితో ఉండాలి. ఒక్కలే వస్తానికి కష్టం ఉంది, మరొక్కరితో ఉండాలి. మీరు వట్టి చేతులతో మీరు కనబడకూడదు అంటున్నాడు. నిన్ను రక్షించింది ఎందుకు? నువ్వు అనేక రక్షణ నడిపిస్తావనే కదా. ఈ సంవత్సరాన్ని ఇచ్చింది ఎందుకు నీకు? ఈ సంవత్సరం నువ్వు ఫలించి అనేకులకు ఫలభరితంగా ఉంటావనే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం నీకు ఇచ్చింది నీవు దేవుని కృపను పొందుకున్నట్లుగా అనేకులకు ఆ కృపను తెలియజేస్తావని. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సంఘము దీవించబడాలి, నా సంఘ సరిహద్దులు విశాలపరచబడాలని ప్రార్థన అయితే చేస్తావు. ఎప్పుడైనా విశాలపరిచే పని ఏమైనా చేసావా? విశాలపరచబడే పని చేయాలని ఏం చేయాలి? అది ఆయన ఏమన్నాడు? ఈ మొదటి నెల నుంచే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు నా మందిరానికి వచ్చారు, శుచిపరచుకున్నారు, దేవుని పిల్లల వల్లే కనపడతారు, అంతమంది సరిపోతా? మరి నా పోలిక చేసుకున్న బిడ్డలు బయట చాలా మంది ఉన్నారు కదా. ఎప్పుడైనా సరే ప్రార్థన అయితే చేస్తున్నావు, సంఘం దీవించబడాలి, ఆశీర్వాదం నిండిపోవాలి ప్రభువా, కోడలో బత్తలైపోవాలి ప్రభువా అంటావు. మరి ఏది?
ఎప్పుడైనా మనం ఆ పని చేస్తున్నామా? మనము మరొక్కరిని ఎందుకు తీసుకురాలేకపోతున్నాం ఎప్పుడైనా మనం ఆలోచించావా? మనం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఒట్టి చేతులతోనే, ఒకళ్ళ దగ్గర అయితే ఒక్కొక్క దగ్గర బైబిల్ కూడా ఉండదు. ఇక్కడికి వచ్చినా పంచుకుంటారు అనుకో వాళ్ళిద్దరూ. బుద్ధి గల కన్యకలు 5 ఉన్నారు. బుద్ధి లేని వారు ఎవరు? పెండ్లి కుమారుని ఎవరిని ప్రభుని ఎదుర్కోగలిగారు అని అంటే వాళ్ళు చాలా మంచివాళ్ళని మీరు అనుకుంటారు. ఇప్పుడు బుద్ధి కన్యకలే మంచివాళ్ళు అని మనం అనుకుంటే ఆ సందర్భాన్ని బట్టి కరెక్టే. కానీ నేను మీరు చెప్పేది ఏంటంటే, ఆ బుద్ధి కలిగిన కన్యకలతోనే ఈ బుద్ధి లేని వారు కూడా వచ్చారు కదా ఎత్తికి. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ప్రభుని ఎదుర్కొన్నారు, పెళ్లి కుమారుని ఎదుర్కొన్నానికి వచ్చారు కదా. అంటే వారితో ఉన్న వారు, ఈ 5 బుద్ధి కలిగిన వారు, వారి గురించే వాళ్ళు చూసుకున్నారు. కానీ పక్కన వాళ్ళు ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నారు, అసలు వీళ్ళకి ఏం తక్కువైంది, ఎందుకు బలహీన పడుతున్నారు అని ఏమాత్రము కూడా వాళ్ళు ఆలోచన చేయలేకపోయారు. వాళ్ళు నిజంగా ఆలోచన చేస్తుంటే కనుక వాళ్ళని కూడా సిద్ధపరిచేవాళ్ళు. ఇక మాకు నూనె ఉంది, మేము చర్చికి వెళ్తున్నాము, ఇక మా వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, మేమైతే హ్యాపీగా ఉన్నాము, అదే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళతోనే కలిసి వచ్చారు, వాళ్ళతోనే సిద్ధపడి వచ్చారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నానని చెప్పినప్పుడు అందరూ కలిసి నిద్రపోయారు. పెళ్లి కుమారుడు వస్తున్నానని చెప్పిన కేకమైనప్పుడు అందరూ కూడా లేచారు. అరే వాళ్ళతోనే ఉన్నారు కదా. కనీసం వీళ్ళ దగ్గర సమృద్ధిగా నూనె ఉన్నప్పుడు, సిద్ధుల్లో నూనె ఉన్నప్పుడు సిద్ధపడి వచ్చినప్పుడు అరే మన వాళ్ళ దగ్గర మరి ఆ సిద్ధపాటు ఉందా లేదా, ఆ మాత్రము కూడా వాళ్ళని సిద్ధపరచలేకపోయారు వాళ్ళు. కాబట్టి మనము ఇతరులు మనం సిద్ధపరచాలి. ఇది ప్రారంభ నెల, ఇదే మొట్టమొదటి నెల నుంచే మీరు చాలా జాగ్రత్త పడాలి. మీరు ఇక అంతా అయిపోయిన తర్వాత డిసెంబర్ నెలలో ప్రార్థన చేసి బాప్తిస్మాలు ఎవరు తీసుకుంటారంటే ఎవరు? అప్పుడు దాకా ఇప్పటి నుంచే మనం ఎదుగుతున్నట్లుగా మన పక్కన వాళ్ళు కూడా ఎదగటానికి మనము కూడా సహకరించాలి. వాళ్ళని గుర్తించాలి, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు బలపడుతున్నారు, అది నువ్వు గుర్తించాలి కదా. మేము మాత్రం వెళ్ళిపోయాము, పెళ్లి కుమారుడికి ఎదుర్కొన్నాము, మంచిదే. మరి వీళ్ళు పరిచయం వాళ్ళు మీ వాళ్ళే కదా, నీతో కలిసి వచ్చిన వాళ్ళే కదా, నీతో మోకరించిన వాళ్ళే కదా, నీతో ప్రార్థన చేసిన వాళ్ళే కదా, నీతో చేతులెత్తి ఆరాధన చేసిన వాళ్ళే కదా. వాళ్ళు ఏడవబడ్డారంటే వాళ్ళ బాధ్యత నీకు లేదా? ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆయన శిష్యుడైన భార్య వచ్చింది. వచ్చాయా, నా భర్త ఎంత భక్తిపాడో నీకు తెలుసు కదా, ఇప్పుడు అప్పులు వాడు వచ్చాడు, నా 2 కుమారుల్ని తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు అని ఎలీషా ప్రవక్తకి ఆమె చెప్పింది. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నా వలన నీకేం కావాలి, అసలు నీ దగ్గర ఏమని చెప్పు అన్నాడు. ఆమె అందే, నా దగ్గర నూనె కుండ ఒకటి ఉంది. సరే మంచిది, అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి చెప్తాడు. చదవండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం ముగిస్తా 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. నీవు బయటికి వెళ్ళే ముందు అర్జెంటుగా ఊకే పద్దాగా ఇక ఇంట్లోనే కూర్చోవద్దు. నీకు కొంచెం భారమ బాధ్యత ఉంటే కనుక బయటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలు ఎరువు పుచ్చుకొనుము. పోయిన వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి అందు వెళ్ళేది, అన్యుల దగ్గరికి ఒట్టి పాత్రలు, ఖాళీ పాత్రలు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండి ఉన్న ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తాను తన కుమారులను లోపల తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుని చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను.
అంటే వాళ్ళు ఎంతగా అంటే చుట్టుపక్కల దగ్గరికి వెళ్ళారు, ఖాళీగా పాత్రలు తెచ్చారు, లోపల పెట్టేశారు, తలిపేసేసారు, మొత్తానికి ఆమె దగ్గర ఉన్న కుండలో ఉన్న నూనె దాంట్లో పోశారు. అంటే ఒట్టి పాత్రలు. చాలామంది వాక్యం తెలియని వాళ్ళు, తర్వాత దేవుని ఎరుగని వాళ్ళు. కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, కళ్ళు మూసుకోరు. ఎందుకని అంటే వాళ్ళకి తెలియదు. మనం అందరం ఆరాధన చేస్తాం అనుకోండి, వాళ్ళు ఇట్ట చూస్తారు. కొంతమంది కొత్తగా వచ్చినాడు కదా, తెలియని వాళ్ళు. వాళ్ళతో పాటు మనం కూడా చూస్తాం. కొంతమంది వాళ్ళకంటే తెలియదు. అలాంటి వాళ్ళు చాలామంది ఇదేంటి ఎట్టి చేస్తున్నారేంటి, చేతులు ఎత్తారేంటి, మోకరెత్తున్నారండి అనుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అలాంటి వారిని నీ ఒట్టి పాత్రలను, ఖాళీ పాత్రలను నీవేం చేయాలంటే గనక నూనెతో, నీ దగ్గర ఉన్న అభిషేకముతో వాళ్ళని నింప. నీవు నిండితేనే కదా వాళ్ళకి పోసేది, అంతేనా? మన దగ్గర ఉంటేనే కదా నా గిన్నె నిండి, అప్పుడే పోతాం. అసలు మన గిన్నె నిండినప్పుడు ఎదురుకి ఏం పోతాం మనం? ఇది ప్రారంభ నెల, ఇది అబీబు నెల. మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపిస్తున్నాను కాబట్టి మీరు నా సన్నిధికి వచ్చేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో మీరు రావద్దు, మరొక ఆత్మతో మీరు రావాలి. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మనము ఒట్టి చేతులతో రాకుండా, నీ ఇంటి వారు ఉన్నారు ముందు కదా, వాళ్ళ సిద్ధపరచు. నీవు లేచి అంటున్నాడు, అక్కడ లేచి శుచిపరచుకోమని చెప్తున్నాడు యాకోబుకి. మీకు ఎంతమంది పిల్లలండి? తిప్పి కొడితే అంతే. ఆయనకి ఎంతమంది? మళ్ళీ నలుగురు, 2 భార్యలు, 2 వాళ్ళు, ఎంతమంది ఉన్నారు. మరి అందరిని స్నానం చేసి రెడీ చేసి మొత్తానికి దేవుని మందిరానికి వచ్చారు. ఆమె హల్లెలూయా. మీరేం చెప్తాడు? అమ్మ చచ్చిపోతున్నాం, అసలు లేకపోతున్నాం. అది రోమేలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగును. ఆయన మనల్ని చేర్చుకున్నా లేదా చెప్పాలి. మీ క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరిని ఒకరు చేర్చుకోండి. చప్పటి కూడా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. చేర్చుకోవాలి మనం ఒకరినొకరు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఒక్కడే రావద్దంట, ఒట్టి చేతులతో కనపడకూడదు. నువ్వు వచ్చి ఏదో చేస్తావు, అది కాదు కావాల్సింది. నువ్వు మరొక ఆత్మతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు యాకోబు కుటుంబం ఎలాగా వచ్చిందో అక్కడ మనం చదువుకున్నాం. వాళ్ళు శుచిపరుచుకుని వచ్చారు. అప్పుడు వాళ్ళు మనల్ని చూడగానే దేవుడు అనుకోవాలి, నా ప్రియమైన పిల్లలు వీళ్ళు. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఒట్టి చేతులతో కాకుండా మరొక్కరి ఆత్మతో మరొక్కరిని తీసుకొని మనము దేవుని సన్నిధికి రావాలి. ఎప్పటి నుంచి రావాలి? ఇది ప్రారంభ నెల. అదే ఆమేన్ హల్లెలూయా. ఈ నెల నుంచే మనం స్టార్ట్ చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.